హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే ఈజీగా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత కొన్ని టిప్స్ అనేవి షేర్ చేశాను కదా షార్ట్ వీడియోస్లో. అవే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో. అండ్ మనం ఇక్కడ చూడండి, క్లాత్ అనేది నాకు కొంచెం తక్కువగా ఉంది. 80 సెంటీమీటర్స్ కంటే ఇంకా తక్కువగానే ఉంది నా బ్లౌజ్ పీస్ అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది 1 మీటర్ తెచ్చుకున్నాను, కానీ మా పాప కోసం నేను ఒక జాకెట్ కోట్ టైపు స్టిచ్ చేశాను కదా, దానికోసం క్లాత్ అనేది ఇందులో యూజ్ చేశాను. దానివల్ల ఇలా అనమాట, ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం ప్లేస్ ఎక్కడ కావాలి ఏంటి అనేది అడ్జస్ట్ చేసుకుని క్లాత్ ఎలా సరిపోతుందని మొత్తం మార్కింగ్ అంతా చేసుకోవాలి. యాక్చువల్గా ఇది నేను ఎల్బో లెంత్ స్లీవ్స్ అనేవి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు క్లాత్ అయితే సరిపోలేదు. అందుకే ఇలా షార్ట్ స్లీవ్స్ అనేది డిజైన్ చేసుకుంటున్నా. అండ్ ఆల్రెడీ ఈ వర్క్ వీడియో అనేది పోస్ట్ చేశాను, దీని మీద ఏ విధంగా వర్క్ చేశాను ఏంటి అనేది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అనేది చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ తర్వాత క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అందుకని ముందరగా పేపర్ కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తాను. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను వీడియోలో కంటిన్యూ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను, అందుకని పూర్తిగా చూడండి వీడియో అనేది. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ అటాచ్ చేసిన చోట ఖర్చులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఇరిటేషన్గా గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. అందులోని ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే బాగా ఎక్కువ గుచ్చుకుంటాయి. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా ఫేస్ చేసి ఆ బ్లౌజెస్ పక్కన పడేసినవి చాలా ఉన్నాయి, బయట కుట్టించుకుని కూడా. అందుకని నేను ఒకసారి ఇలా ట్రై చేశాను. మనకి ఏంటంటే హ్యాండ్ ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ, తర్వాత ఈ కింద ఎడ్జ్లో కూడా లైనింగ్ క్లాత్కి మనం ఎడ్జ్ అనేది కలిపేసుకోవాలి. అంటే 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అంటే ఎప్పుడు మీరు ఫాలో అయ్యే ప్రొసీజరే, మనం నార్మల్గా ఎలా తిప్పుతాము వెనక్కి బ్యాక్ సైడ్కి, హ్యాండ్స్ చాలామంది ఏంటంటే ఇలా తిప్పేసుకుంటారు. మనం కింద స్టిచ్తో పాటు పైన కూడా స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటంటే ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ మధ్యలోంచి ఇలా రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం జస్ట్ ఇలా నొక్కి పెట్టుకుని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా బయటికి నీట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్గా ఏదైనా స్టిక్తో కానీ ఏమైనా తీసుకున్నామంటే అంత స్పేస్ ఉండదు కదా, మనకి కింద కూడా అటాచ్ చేస్తాం కదా. సో దానివల్ల ఏంటంటే ఇలా హ్యాండ్తోనే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి. ఒకవేళ ఐరన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి ఐరన్ చేసినా కూడా నీట్గా అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు పైన కూడా అండ్ కింద కూడా స్టిచ్ అనేది ఒక్కొక్కటి వేసేసుకోండి. అండ్ నేను స్టిచ్చింగ్ అది అంతా ఎందుకు చూపించాలి, లేదంటే కొంచెం మిషన్ అనేది మాది ప్రాబ్లం ఉంది, స్టిచెస్ అనేవి అంత నీట్గా రావు, అందుగురించే నేను చూపించలేదు క్లియర్గా. ఎందుకంటే వీడియో తీస్తున్నప్పుడు అది ఆగిపోయింది అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో సైడ్స్, ఆ ఖర్చు కట్ చేసేసి సైడ్స్ కూడా ఇలా స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ చూడండి మీకు ఒకటి చెప్తాను, మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా చాలామంది ఏం చేస్తారంటే స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు లోతులు అనేది తీసుకుంటారు ఫ్రంట్ సైడ్. అలా కాదు, దీనికి మొత్తం అన్నీ కూడా ముందే తీసేసుకోవాలి. ఎందుకంటే అటాచ్ చేసేస్తాం కదా మొత్తం అంతా, లైనింగ్ అండ్ ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో రెండు కూడా అటాచ్ చేసేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ ఆల్రెడీ క్లాత్ మీద డ్రా చేసి పెట్టుకున్నాను కదా. దానికి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఎలా కుట్టాలి అంటే చంక భాగము, షోల్డరు, తర్వాత ఫ్రంట్ నెక్, ఇవి 3 కూడా ఇలాగా క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అండ్ మనం మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉందో దాని మెయిన్ సైడే మనం ఇది అటాచ్ చేయాలి. ఎందుకంటే రివర్స్ చేసేస్తే ఈ ఏదైతే లైనింగ్ ఉందో అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా టర్న్ చేసేయాలి. సేమ్ ప్రొసీజర్ మనకి హ్యాండ్స్ ఎలాగైతే చేసామో సేమ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా మనం అలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మన ఛానల్లో చాలా వరకు ఎంబ్రాయిడరీ వీడియోస్ ఉన్నాయి. తర్వాత కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీగా చెప్తూ ఉంటాను నేను. ఒక్కసారి విజిట్ చేయండి, ఛానల్ అంతా కూడా చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత చూడండి, ఎప్పుడైనా మనం నీడిల్తో ఇలా చూస్తున్నప్పుడు ఏంటంటే సూది ఉంటుంది కదా, కొన ఉంటుంది కదా, దాని వైపు చేయకండి, ఎందుకంటే చేస్తే హోల్స్ పడిపోతాయి. ఇలా బ్యాక్ సైడ్కి పెట్టుకుని ఇలా చేసుకోవాలన్నమాట. నా దగ్గర మగ్గం వర్క్ చేసే నీడిల్ ఉంటే దాంతో టర్న్ చేస్తున్నాను. మీరు అలా కాకపోయినా నార్మల్గా ఏదైనా టూల్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకోండి. అండ్ తర్వాత సేమ్ అంతే రివర్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా అడ్జస్ట్ అన్నీ కూడా కలిపేసుకోవాలి, మొత్తం అటాచ్ చేసేయాలి లైనింగ్ అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా నేను చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఇవి కూడా ఏంటంటే మనకి పోగులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వరకు ఓకే, నెక్ అవన్నీ కూడా.
సైడ్స్ కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా కొంచెం జస్ట్ ఒక చిన్న మడత పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ అనేది ఉండదు కదా. ఎంత ఓవర్లాక్ చేసినా కూడా మనకి ఎక్కడైనా కూడా కొంచెం కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి బ్లౌజెస్ అసలు వేసుకుని ఉంచుకోలేము. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఓకే. డే అంతా క్యారీ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది మనకైతే. అందుకనే నేను ఈ టిప్స్ అనేవి చెప్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూసారా మొత్తం ప్రిపేర్ చేసేసాను నేను బ్లౌజ్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా పక్క సైడ్స్ మడిచి కుట్టుకోవాలి అని, ఇలా అనమాట. లోపలికి ఒక చిన్న ఫోల్డింగ్. ఇక్కడ నేను ఏంటంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఇంకొక చేత్తో మీకు చూపిస్తున్నా. అందుకనే క్లియర్గా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఇక్కడ ట్రైపాడ్ సెట్ చేయడానికి నాకు అవ్వలేదు అని చెప్పాను కదా. మా మిషన్ ఏంటంటే ఇలా అనమాట, అక్కడక్కడ ఇలా ఉచ్చుల కింద వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మీరు స్టిచ్చింగ్ చూపించమన్నా నేను అంతగా చూపించాను. ఎందుకంటే ఇలా అయినప్పుడు నేను మధ్య మధ్యలో ఆపేస్తూ ఉండాలి, మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ ఉంటాను, ఇవన్నీ సరి చేసుకుని. దానికోసమే నేను ఇలా అనమాట ఇలా చేస్తాను. మీకు జస్ట్ చూపిస్తాను అంతే, అలా స్టిచ్ చేసి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది స్టిచ్చింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయండి అంటున్నారు, కానీ నాకు అసలు రాదు సరిగా. నా వరకు నేను స్టిచ్ చేసుకుంటాను, అవి కూడా నేను వీడియోస్లో చూసి చేసుకుంటా. నేనైతే చెప్తాను, నిజంగానే నేను వీడియోస్లో చూసే చేసుకుంటా, అందుకని నేను ఏం చెప్పలేకపోతున్నా. అని చాలాసార్లు చెప్పాను కూడా, మీ కామెంట్స్లోనే రిప్లై ఇచ్చాను, అయినా సరే ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇంకొంచెం బాగా నేర్చుకున్న తర్వాత నేను కన్ఫామ్గా స్టార్ట్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా, కింద ఎడ్జ్లో మనం నడుం పట్టి ఎలా వేసుకుంటాం సేమ్ అలాగే దీనికి కూడా వేసేసుకున్నా. అండ్ నెక్ మోడల్ వచ్చేసరికి ఎప్పుడు కూడా రౌండ్ నెక్కే నేను చేసేదాన్ని. ఇప్పుడు వరకు చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా కానీ నాకు నెక్ తిప్పగలనా లేదా అన్నట్టు ఎప్పుడు రౌండ్ నెక్కే. కానీ ఈసారి మాత్రం ఇలా నెక్లెస్ మోడల్లో ట్రై చేసాక కూడా ఏంటంటే ఎప్పుడు ఒకే థ్రెడ్ కట్టుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఈ విధంగా ట్రై చేశాను అనమాట. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఫ్లవర్స్ చేశాను. ఈ ఫ్లవర్స్ అనేవి మనం నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు, తర్వాత ఇలా మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అవి ఎలా కుట్టుకోవాలనేది షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసుకున్నా. అండ్ నాకు వచ్చేసరికి ఇక్కడ ఒక్క చోట మాత్రం ఈ ఖర్చులు అనేవి ఉన్నాయి, ఇక్కడ ఓవర్లాక్ చేస్తాను నేను. అండ్ మనకి అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేర్ చేసి చూసాను. అండ్ మనం ఇన్నర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అంత ఇబ్బంది ఉండదు, మిగతా పార్ట్లో అంతే గుచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి నేను అలా చేశాను. అండ్ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఇది కూడా ఏమైనా నాకు టిప్స్ అనేవి నేను చూస్తూ ఉంటాను కదా వీడియోస్, నాకు ఏదైనా దొరుకుతుందేమో. అండ్ ఇక్కడ చూసారు కదా ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను. అక్కడ ఏంటంటే మనకి కొంచెం దిగిపోయినట్టు ఉంటుంది కదా, అందుకనే నేను ఏదైతే ఫోల్డ్ చేసి పట్టి వేస్తామో అది కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం లోపల వేరే క్లాత్ కూడా వేశాను. అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నా అన్నాను కదా, అంటే ముందర చూపించాను కదా. ఈ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డిజైన్ ట్రేసింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఈ విధంగా. అండ్ దీనికోసం ఒక స్టిఫ్గా ఉన్న షీట్ లాంటిది తీసుకోవాలి. ఏంటంటే మనకి న్యూస్ పేపర్ కానీ లేదంటే వైట్ పేపర్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే అవి బాగా పల్చగా ఉండడం వల్ల చిరిగిపోతాయి కదా. అందులోని ఈ మోడల్కి ఇలాగా కట్ చేయడానికి ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉన్నదైతే బాగుంటుంది మనకి డిజైన్ డ్రాయింగ్కి. అది ఈ విధంగా అనమాట. మీ హ్యాండ్ ఇది వచ్చేసరికి ఎల్బో లెంత్ హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది డిజైన్ అనేది. కానీ నేను చెప్పాను కదా నాకు క్లాత్ అనేది సరిపోక నేను ఇలా కుట్టుకోవాల్సి వచ్చింది. అలా డ్రా చేసుకున్నది కరెక్ట్గా మనకి ఎలా కావాలో అలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్కి ఏంటంటే జస్ట్ ఆ 2 లైన్స్ మధ్యలోనే మనం వర్క్ అనేది చెయ్యాలి. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి, అది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ జస్ట్ నేనైతే ఒక 6 to 7 అవర్స్లో నాకు బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంత ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఒకవేళ బిగినర్స్ ఎవరైనా ఉంటే 2 to 3 days జస్ట్ అంతే. మీకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలి అన్నప్పుడు ఇలాంటి డిజైన్ అనేది ట్రై చేయండి. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా నేను చూపించాను. అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా నేను వర్క్ అనేది చేసుకున్నాను. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఇంత మాత్రమే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా మనకి శారీ వేసుకుంటాం కదా, దానివల్ల ఈ మాత్రం సరిపోతుంది. అండ్ నిన్న ఒకరు కామెంట్లో చెప్పారు ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు తీసుకోవాలా అని. దాని గురించి అయితే చెప్తాను. ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎక్కువ ఏం తీసుకోని అవసరంలా. ఆల్రెడీ నెక్ సైడ్ కోసం మనం ఖర్చు ఆల్రెడీ ఏంటంటే కటింగ్లో ఎప్పుడు కూడా చేసుకుంటాము. నెక్ లోపలికి తిప్పుకోవడం కానీ లేదంటే నెక్ పట్టి అతుకుతాం కదా దానివల్ల కానీ. కాబట్టి ఇటు సైడ్ మనం ఏదైతే చంక భాగంలో తిప్పుతున్నామో దానికోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీరు ఎప్పుడూ తీసుకునే దాని మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ప్రతి చోట కూడా సరిపోతుంది అనమాట. మన షోల్డర్ పార్ట్లో కానీ హ్యాండ్స్కి కూడా అంతే, మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే మొత్తం అంతా అటాచ్ చేసేసిన తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను కదా. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.